శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈ నెల 26వ తేదీన జరగనున్న అమ్మవారి జన్మదిన వేడుకల్ని కమిటీ ఎన్నికలకు నామినేషన్ వేసిన ఇరు వర్గాల నేతృత్వంలోనే జరగాలని ఒక వర్గం ఆధ్వర్యంలోనే జరగాలంటే ఊరుకునేది లేదని ఆర్యవైశ్య నాయకులు స్పష్టం చేశారు. స్థానిక బోస్టోల్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో గురువారం మున్సిపల్ మాజీ చైర్మన్ పెండెల వెంకట్రావు, తాతా శ్రీనివాసరావు తమ వర్గంతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేవస్థానం సత్రం కమిటీ అధ్యక్షుడు నూకల వెంకట వేణుగోపాలరావు అధ్యక్షుడిగా గల కమిటీ పదవి కాలం పూర్తయిందని గుర్తు చేశారు. ఆలయ కమిటీ ఎన్నికలపై జరిగిన వివాదాల్లో మధ్యవర్తిగా ఒక పెద్ద మనిషి నేతృత్వంలో 7 సభ్యులుగా గల కమిటీచే ఏడాది కాలంగా కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవల కమిటీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి నామినేషన్లు దాఖలు చేసినట్టు తెలిపారు. ఆయన కొందరు కోర్టులో రిట్ పిటిషన్ వేయడంతో ఆ ప్రక్రియ నిలిచిందన్నారు. ఇందులో పాత కమిటీ అధ్యక్షుడు నూకల వెంకట వేణుగోపాలరావు పాత్ర ఉందని కమిటీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన పెండెల వెంకట్రావు ఆరోపించారు. ఎన్నికలకు 2 ప్యానెళ్లు నామినేషన్ వేసినందున ఒక ప్యానెల్ నేతృత్వంలో అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు జరగడానికి వీళ్లదని సెక్రటరీ పదవి నామినేషన్ వేసిన తాత శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అందరం కలిసి వేడుకలు చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. వేణుగోపాలరావు ఎంతకాలం అధ్యక్షుడిగా ఉంటారని, జీవితకాలం కొనసాగాలనేది మంచి పద్ధతి కాదన్నారు. అమ్మవారి ఉత్సవ వేడుకల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెండెల వెంకట్రావు, ప్యానెల్ కు ఆర్యవైశ్య నాయకులు, ఆయన మద్దతుదారులు పాల్గొన్నారు. బ్యానర్ కట్టిస్తే వాళ్ళు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మేమే చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇది సంస్కారం కాదండి, సభ్యత కాదండి. అందరినీ కలుపుకోవాలనే ఆలోచన మీకుంటే ఈ ఆలోచన నేను గత 10 రోజుల నుంచి చెప్తున్నానండి. మునగాల శ్యామ గారికి చెప్పాము, దానిలో వాళ్ళు కొద్దిగా యాక్టివ్ చెప్తున్నా, నాలా రజనీ చెప్పాము, భాస్కర్ని సీని చెప్పామండి. మేము ఈ విధంగా చేస్తుంటే అందరం కలుపుతూ ఉన్నాం. దీనిలో తప్పే ఉందండి. అందరూ కలిస్తే మీకేంటి ఇబ్బంది ఏంటి లేదు, మేము ఒక్కడమే చేసుకుంటాం, ప్రెస్ మీట్ పెడతాం. భాస్కర్ని సీనియర్ అండి, అతనికి ఏ రైట్ ఉందని చెప్పి నన్ను మీటింగ్లో మాట్లాడుతున్నాడు. అతను జీవితకాల సభ్యుడు, అతని రైట్ అంతవరకేనండి. జీవితకాల సభ్యుడే మాట్లాడగలరు. నామినేషన్ వేసి అందరూ మాట్లాడాలండి. మేము అందరం నామినేషన్ వేసాము, అందరం కలిసి చేద్దాము. ఎందుకు మీకు అంత ఉడుకు? అందరం కలిసి చేసుకుందామండి. రేపు జెండా వందనం కూడా ఎవరైతే నామినేషన్ వేశారో అందరూ కలిసి పట్టుకొని చేస్తామండి. లేదు మేము ఒక్కడమే చేసుకుంటామంటే కుదరదండి, చేయనీయం. అట్లా అందరం కలిసి చేసుకుందాము, కలిసి ఉందాము. అమ్మ ఎవరికి విభేదాలు లేకుండా అందరం కలిసి ఉండేటట్టుగా చూడండి. నూకలు వేణుగారులో మీరు ప్రవేశించి ఆయనకు మంచి సద్బుద్ధిని ఇచ్చేటట్టుగా నా కోరిక. ఎందుకంటే ఈ కోర్టుకి వెళ్ళి లాయర్లకి ఇచ్చి నీ వంది మాగలకి డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. విచిత్రం ఏంటంటే ఎన్నికల ఆఫీసర్గా ఉన్నాడు, వాడే ఇవన్నీ చేస్తున్నాడు. ఎందుకంటే ఎవరైతే ఎన్నికల ఆఫీసరో 24 గంటల వేణుగారితో మాట్లాడటం, మరి ఆయనకేం సంబంధం? ఎన్నికల ఆఫీసర్ ఎట్లుండాలండి? వాడు ఎవరితో సంబంధం ఉండకూడదు. అందరికీ కూర్చోబెట్టి ఎన్నికలు జరిపితే నీ ఘనత, కానీ ఎన్నికలు వాయిదా పడితే నీ ఘనత ఏముంది? నువ్వు గుండెపిచ్చే మనందరం ద్వేషాలకి అతీతంగా డబ్బులు ఉన్నోళ్ళు, ఖాళీగా ఉన్నోళ్ళు, నాకు అవకాశం లేదు, డబ్బులుండి ఖాళీగా ఉన్నోళ్ళు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఆ పైన ఇంకో కోర్టు ఉండి తిరగలిగిన వాళ్ళు, చెప్పులు అరిగిపోయేట్టుగా, డబ్బులు జేబులు అయిపోయేటట్టుగా చేసుకుందామంటే తరాలు వెళ్ళిపోద్ది. మా పిల్లలకు కూడా ఈ దేవాలయం ఎవరున్నారో వాళ్ళే ఉంటారు. అమ్మవారు ఇక్కడ ఉన్నంతకాలం వాళ్ళే ఉంటారు. అమ్మవారు ఉన్నంత కాలం కాదు, అమ్మవారు ఉన్నంతకాలం ఆలోచించుకోండి. కాబట్టి దీనికి ఎవరో ఒకళ్ళు నడుము కట్టుకోవాలి, ఎవరో ఒక స్టెప్ ముందుకు వేయాలి, నేనున్నాను అని. అంతేగాని ఎవరి కాళ్ళు పట్టుకోగల, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకని మనందరం కలిసి కూర్చొని మాట్లాడుకోలేమా? ఇది మన దేవాలయం, మన ఊరు, మనం వైష్ణవం. ఈ దేవాలయం వల్ల ఇవాళ వరదరాలు అనేవాడు శత్రువు, మాకు వరదరాలు శత్రువు. ఎందుకంటే ఏం చేశాను? నీ సొమ్మేమని కాల్చాను, నా సొమ్మేమని కాల్చాను. ఆప్యాయతగా ఉండేవాళ్ళం, స్నేహంగా ఉండేవాళ్ళం. ఇవాళ స్నేహం మర్చిపోయి ద్వేషం భావంతో ఉంటున్నాం. ఇటు వెళ్తుంటే ఇటు వెళ్తున్నారు, ఫోన్ ఎత్తట్లా. ఎందుకు సార్? ఏం జరిగింది? ఇది ఎట్లా దీని మార్పు ఏంటి? ఎక్కడో చోట బ్రేక్ కొట్టాలి. కాబట్టి దానికి నాందిగా 26వ తేదీ అమ్మవారి పుట్టినరోజు నాడే ఇది సెటిల్ అయిపోవాలి. వేణుగారు ఎలక్షన్ ప్రకటించారు, డేట్ ప్రకటించారు, ఎలక్షన్ ఆఫీసర్ వేశారు, నామినేషన్లు వేసావు. ఇప్పుడు నువ్వు ఎలక్షన్ నీ వల్ల, నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు? చిన్నప్పటి నుంచి ఉన్నావే. ప్రతి 3 సంవత్సరాలకి ఎలక్షన్ జరుగుతుందే. ఇవాళ నువ్వు బైలాలో సంవత్సరం ఉంది, ఎప్పుడో 100 సంవత్సరాల కింద రాసిన బైలాలో సంవత్సరం ఉన్నమాట నిజమేనండి. దాని తర్వాత అమెండ్మెంట్ రాసుకోలేదు, కానీ ప్రతి 3 సంవత్సరాలు జరుగుతుంటే అందరం ఓకే అంటున్నాం. అటువంటి సిచ్యువేషన్లో ఇవాళ ఏంటి సార్ ఇది? ఎవరు ఆపమన్నారు ఎలక్షను? పెడతానంది నువ్వే, పెట్టింది నువ్వే, నామినేషన్లు వేసుకోమంది నువ్వే. అన్నీ అయినాక మళ్ళీ ఏం పద్ధతి సార్ ఇది? ఇది మంచి పద్ధతి కాదు. మన వైశ్య కులానికి
బజార్లో టీ తాగుతుంటే కూడా ఎగతాళిగా మాట్లాడుతున్నారు మిగతా కులస్తులు. కొంచెం ఆలోచించుకున్నారా, బుద్ధి తెచ్చుకొని జ్ఞానం తెచ్చుకొని మనందరం ఒక కుటుంబంగా ఒక స్నేహపూర్వకంగా ఉందామని 26వ తేదీన ప్రతి ఒక్కరూ వచ్చి నాకెందుకు అనుకోవచ్చు. ప్రతి వ్యక్తి రండి, కూర్చోండి, మీ మనసులో అభిప్రాయాలు తెలియజేయండి. చక్కగా మనం మాట్లాడుకొని మనం కమిటీని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి కమిటీలో వాళ్ళు ఎవరు కూడా దగ్గరికి రాలా. అది తాడో పేడో మంచో చెడో ఏమైనా అనుభవించడానికి సిద్ధపడి నేను చేశా. కానీ నా గొప్పతనం కాదు. ఇన్ని సంవత్సరాలైనా కూడా ఎందుకు ఇవాళ మాట్లాడాల్సి వచ్చిందంటే మేము చేసిన తప్పు అదేనా? అందుకని మనం చేసే పనిలో స్పష్టత, మంచి చెడు అనేది లేకుండా ఈ విధంగా మాట్లాడటం అనేది ఇన్ని రోజులు అటువైపు ఉండి ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావంటే నాకు 10 సంవత్సరాల క్రితం నుంచే నా కింద పెద్ద అగాధం తవ్వుతున్నారనే సంగతి నాకు తెలియదు. ఈ అగాధం తవ్వే సంగతి ఎప్పుడు తెలిసింది? ఒక వారం ఒక 15-20 రోజులు, ఒక నెల క్రితం ఇదే తాతాసీన్ అనే అతను, ఏమయ్యా నువ్వు కనీసం నీ ముడ్డి కిందకి నీళ్ళు వస్తున్నాయి, నీ ముడ్డి కింద పెద్ద గొయ్యి తవ్వుతున్నారు, అదన్నా తెలుసుకుని మాట్లాడు. తెలుసుకొని మాట్లాడకపోతే నువ్వు వాళ్ళు తీసే గోతులు అమాంతంగా కింద పడిపోతే మంచి మదపేనుగు కూడా ఆట గుర్రంలాగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. నీ కర్మ కూడా అట్ట కాల్చుకోబాగా అని చెప్పి నాకు ఒక వీడియో చూపించాడు. ఆ వీడియోలో ఏముంది? ఇక్కడ ఈ దేవాలయానికి మీరు కరెంటు గవర్నమెంట్ నుంచి ఎందుకు తీసుకురాలేకపోయారు? ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి యూనిట్కి 25 రూపాయలు జనరేటర్తోనే ఏసీ పనిచేసిద్ది. ఇన్ని సౌకర్యాలు లేని దేవాలయానికి మేము అభివృద్ధి చేసాం అంటున్నారు. ఏ రంగా అభివృద్ధి చేశారని అడుగుతున్నా. ఈరోజు పట్టుమంటి ఈ గుళ్ళోకి 100 మంది రారు. అదే రోడ్డు సైడ్ ఉన్న దేవాలయానికి వెళ్ళండి, వాళ్ళ ఏ విధంగా భక్తులు వెళ్తున్నారు? దీనికి కారణం ఎవరు అసలుకి? దీనికి ఇంత అభివృద్ధి చెంది అంటున్నారు. ఇంత పెద్ద దేవాలయాన్ని, ఆంధ్రప్రదేశ్లో ఇంత ప్రముఖ దేవాలయానికి ఎందుకు భక్తులు రావట్లేదు? ఆ పక్కనున్న ప్రతి కమిటీతో గొడవలే. ఇలా ఉంటే అసలు రేపు వచ్చేవాళ్ళు అయినా సరే ఎలా దీన్ని అభివృద్ధి చేయగలుగుతారని నేను అడుగుతున్నా. ఇవన్నీ మనం చేయగలమని చెప్పి ఇప్పుడు మేము ఉన్నాం, కొత్తగా వచ్చాము. మా ఎంత మీరుండండి, మీరుండి మా వెనకాల సజెషన్ ఇవ్వండి. ఎల్లకాలం మీరే ఉండండి. ఇప్పుడు 2 సంవత్సరాలు మీరు బాగా రావడానికి కుదరలేదని చెప్పి రాలేదు. అలాగే రేపు పొద్దున కనుక మీరు రాగనప్పుడు ఈ పాలకవర్గం ఇంత పెద్ద సంస్థను నడిపించాలంటే అనుభవజ్ఞులు కావాలి. ఈ అనుభవం కావాలంటే మాలాంటి వాళ్ళకి అక్కడి